పూర్వీకుల నుండి తమకు సంక్రమించిన భూమికి సంబంధించిన వివరాలను అడంగల్లో పొందుపరచాలని మంగళగిరి తహసీల్దార్ను కోరగా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ముంగర కవితవల్లి ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో కవితవల్లి, పీడీఎఫ్ నాయకులు వై వెంకటేశ్వరరావు, విప్లవ కార్మిక సమైక్య నాయకులు బత్తుల విల్సన్, ఆర్పీఐ పార్టీ నాయకులు ముత్తయ్య మీడియాతో మాట్లాడారు. వచ్చి అడంగల్లో ఎక్కించమని అడిగాం సార్. మా నాన్న ఉద్యోగం రీత్యా తెలంగాణలో ఉన్నాం సార్. మేము వచ్చి చూసుకుంటున్నప్పుడల్లా ల్యాండ్ వేకెన్సీగానే ఉంది సార్. మొత్తం ముళ్ళ కంచెలు అవన్నీ అలా ఉన్నాయి. సో మేము ఎప్పుడైతే ఇంకా మాకు కుదిరి అందరూ వచ్చి అన్నదమ్ములు ఇద్దరు వచ్చి మాట్లాడుకొని చేసే టయానికి నేను అప్లికేషన్ పెట్టాను. ఎప్పుడైతే నోటీసులు ఇచ్చానో సార్ ఎంఆర్ఓ గారికిను రిజిస్టర్ ఆఫీస్కి, అప్పుడు వాల్ కూడా పడింది సార్. ఆ ప్లేస్లో వాల్ కూడా పడిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళి అడిగాం సార్. అడుగుతుంటే అది మీదే కరెక్ట్ రైట్, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అంటున్నారు. కానీ సార్ మాకు ఫేవర్గా ఏం మాట్లాడట్లేదు సార్ ఎంఆర్ఓ గారు. చాలాసార్లు మేము ఆయన్ని మీట్ అయ్యాము, చాలాసార్లు మేము అడగాలని ప్రయత్నించాము. కానీ పార్టీషియన్స్ని కూడా కనీసం మాకు కలపట్లేదు సార్. ఆయన మాకు న్యాయం చేయడానికి ముందుకు రావట్లేదు సార్. దీనికి ఇప్పుడు దగ్గర 1.5 year పైన అయింది సార్. 2 years దగ్గర అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్. నాకు ఏ న్యాయం లేదు సార్. అడంగల్లో January 1న ఎంఆర్ఓ గారు ఎక్కారు సార్. January 18వ తారీఖు అడంగల్లో ఎక్కించారు సార్. అప్పటిదాకా మా ల్యాండ్ అడంగల్లో ఆన్లైన్లో లేదు సార్. ఆన్లైన్లో ఎవరి పేరు ఎక్కలేదు. అయితే నేను అప్పుడు కూడా వెళ్ళి అడిగాను సార్, ఇలా ఎక్కారంటే ఏదో ఒక 3 డాక్యుమెంట్లు తెచ్చారు. నా పేరు బత్తుల విల్సన్, విప్లవ కార్మిక సమాఖ్య నాయకుడిని. ఈ కవితావల్లి గారి యొక్క స్థలాన్ని ఆమె అడంగల్లో ఎక్కించమని పెట్టుకున్న 18 రోజులకి ఆమెకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ల్యాండ్ గ్రాబర్ అయినటువంటి కాట్రగడ్డ శ్యాంబాబు, హైమావతిలకి ఆయన అడంగల్లో ఎక్కించారు. ఇదేమైనా అడిగి ఎట్లా చేశారు సార్, మరి నేను ముందు పెట్టుకున్నాను కదా అడిగితే ఆమెను నానా దుర్భాషలాడి ఆమెను భయకంపితురాలు చేశారు. ఆ భయకంపితురాలు చేసి విషయం వాళ్ళ మదర్ చెప్తే ఆ ఆందోళనతోటి ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. కాబట్టి ఎంఆర్ఓ దినేష్ రాఘవేంద్రపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేసి ఆయనపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తాం. గుల్లా బుచ్చి గారి దగ్గర ముంగర జాన్సన్ గారు 1957లో తాకట్టు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది 2 సంవత్సరాల అగ్రిమెంట్తో. బాకీ చెల్లించని పక్షంలో పొలము ఆ తాకట్టు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి చెందేటట్టుగా అగ్రీ జరిగింది. 2 సంవత్సరాలైనా కానీ తాకట్టు పెట్టినటువంటి గుల్లా బుచ్చి గారు తాకట్టు ఇడిపించుకోలేదు. ఆయనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేటట్టుగా ఆనాడు అగ్రిమెంట్ జరగడం జరిగింది. అయితే వీళ్ళు ఈ ముంగర జాన్సన్ గారు వాళ్ళ పిల్లలు తెలంగాణలో ముంగర జాన్ గారి సంబంధించినటువంటి వాళ్ళు ఈ తెలంగాణలో ఉద్యోగాల రీత్యా ఉండటం వలన ఇది ఆల్రెడీ తాకట్టు రిజిస్ట్రేషన్ కాబట్టి ఒకే కులస్తులు కనుక క్రిస్టియన్ ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన పక్కపక్క వీళ్ళు వాళ్ళు కనుక 4 సంవత్సరాల పైన రిజిస్ట్రేషను భూమి ఇడిపించుకుంటాడనే సదుద్దేశంతో వాళ్ళు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆయన కూడా ఆ భూమిలోకి రాకుండా అది పాడుపెట్టడం జరిగింది. అతని భూమి అతనికే చెందాలని. అట్లా వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి భూమి ఇంతకాలం ఆగటం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ భూమి మీద మాకు పట్టాదారు పాస్ పుస్తకం, దానికి సంబంధించినటువంటి అన్నీ ఇవ్వాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడగటం వలన వాళ్ళు ఎంఆర్ఓ గారు దాన్ని ఇప్పుడు రాజధానిగా ఏర్పడటం మన ప్రాంతం మంగళగిరి, తాడేపల్లి, మరి విజయవాడ, గుంటూరు ప్రాంతాలు, మరి ఇప్పుడున్న గవర్నమెంట్ 14 తర్వాత దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించటం, ఆ భూములకి ఆ మాగాని భూమి అది మిషన్ కాలువ, అది ఆనాటి కంపెనీ కాలువ అంటారు. కంపెనీ కాలువ కింద పండిద్ది, ఎత్తిపోతల కింద పంట పండిద్ది, వరి పండిద్ది. ఆ భూమిని రేట్లు రావటం వలన ఈ అధికారులు యొక్క అందరు కలిసి దాన్ని కుట్ర చేయటం, వేరే వాళ్ళ పేర్లు అడంగులు ఎక్కించటం, వీళ్ళకి అన్యాయం చేసే విధంగా అధికారులు ప్రయత్నించటం, వీళ్ళ తల్లిగారు ఆ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల
వాళ్ళు రౌడీయుధంగా ప్రవర్తించడం వల్ల ఆమె మనస్తాపం చెంది చనిపోవటం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మీడియా ద్వారా మేము చెబుతుంది ఏంటంటే రిపబ్లిక్ పార్టీ ఈ విషయాల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అధికారులు బాధ్యతారహితంగా ప్రవర్తించట్లేదు. భూమి ఎవరిదైతే ఆ భూమి వాళ్ళకి చెందాలి, ముంగర జాన్ గారికి వాళ్ళ కుటుంబీకులకి చెందాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున రాష్ట్ర కార్యదర్శిగా నేను కోరుతూ ఉన్నాను. దానికి భిన్నంగా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మంగళగిరిలోనే నిరాహార దీక్ష చేసి నిరసన తెలియజేసి ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై పూలే, జై ఆర్పే.